హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ తెలుగు వెలుగు ఛానల్. ఈరోజు వీడియోలో మనం బొచ్చ చేప పులుసుని ఎలా చేయాలో చూద్దాం. పులుసు కమ్మగా రావడానికి పచ్చి మామిడికాయ, వంకాయలు, ఇంకా సీక్రెట్ ఇంగ్రీడియంట్ పౌడర్ కూడా వేయడం జరిగింది. కాబట్టి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. పులుసు కోసం నేను బొచ్చ చేపను తెప్పించుకున్నాను. మీరు కావాలంటే కొరమీను కానీ గండి కానీ మీ ఇష్టం ఏదైనా కానీ తెచ్చుకోవచ్చండి. ముందుగా చేపను తెచ్చుకునేటప్పుడు అది ఫ్రెష్గా ఉందా లేదా, తాజాగా ఉందా లేదా చూసుకొని తెచ్చుకోవాలి. తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనిలో కల్లుప్పు వేసుకొని బాగా 2-3 సార్లు క్లీన్ చేసుకుంటేనే నీసు వాసన అనేది లేకుండా చేప నీట్గా క్లీన్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా కల్లుప్పు, ఒక చారడు కల్లుప్పు వేసుకొని ఫిష్ అంతా బాగా ఈ విధంగా తిప్పుతూ నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత 2-3 సార్లు మంచినీళ్ళు పోసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇంతకు ముందు రోజుల్లో అయితే మట్టి అటికల్లో వేసుకొని మన పెద్దవాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి అవన్నీ అవైలబిలిటీలో లేవు కాబట్టి మనకు ఉన్న వాటిలోనే మనం ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. చేప ముక్కలన్నీ ఇలాగా నీట్గా శ్రమ అనుకోకుండా 2-3 సార్లు మంచినీళ్ళు పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, తెల్లగా ఎంత బాగా నీట్గా వచ్చాయి. మనము ఉప్పు వేసి కడగడం వల్ల ముక్క కూడా కొంచెం గట్టిపడి బాగా ఫ్రెష్గా తయారవుతుంది. చూసారు కదా, ముక్కలన్నీ చాలా ఫ్రెష్గా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉండేటువంటి ప్యాన్ కానీ బాండలు కానీ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 4-5 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మట్టితో చేసిన కూర సట్టి లాంటివి ఉండేవారు దానిలో చేసుకున్న టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ కాగింది కదండి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు యాడ్ చేసుకొని వాటిని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఇలా చిటపట వేగిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని వాటిని ఈ విధంగా సన్నగా కట్ చేసి ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. 2 లేదా 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని సన్నగా కట్ చేసి ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. కరివేపాకు మాత్రం తప్పకుండా యాడ్ చేయాలి. కరివేపాకు యాడ్ చేయడం వల్ల చేపల పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆనియన్స్, టమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత 2 స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మీ రుచికి అనుగుణంగా ఎక్కువ తక్కువ చేసుకుంటే సరిపోతుంది. దీనిలో కొంచెం పసుపు, తర్వాత 2-2.5 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా అంతే అండి, మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఇంకొక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. వీటన్నిటిని వేసిన తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసి కారం పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఉప్పు, పసుపు యాడ్ చేసాం కాబట్టి టొమాటోస్, ఆనియన్స్ నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చి కూర గుజ్జుగా తయారవుతుంది. ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేయాలి. చింతపండు రసం కోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ముందుగానే నానబెట్టి ఈ విధంగా రసం తీసి ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని ఉడకనిచ్చుకోవాలి. చేపల పులుసులో నేను మామిడికాయతో పాటు వంకాయ కూడా వేస్తానండి. చాలామంది మునక్కాయ కూడా వేస్తారు, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. బట్ వంకాయ వేస్తే మాత్రం చేపల పులుసుకి అడిషనల్ టేస్ట్ వస్తుంది. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మరి ఎక్కువ వంకాయలు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఒక 3 లేదా 4. ఎందుకంటే పులుసులో ఈ ముక్కలు ఇవన్నీ ఎక్కువైపోయి తర్వాత పులుసు తక్కువైపోతుంది అన్నమాట. కాబట్టి ఒక 3-4 వేసుకుంటే సరిపోతుంది. ఈ వంకాయలు కూడా గుత్తి వంకాయకి కట్ చేసిన విధంగా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. మరి ముక్కలుగా కట్ చేస్తే పులుసులో ముక్కలన్నీ కరిగిపోతాయండి.
ఇప్పుడు ఇవి 30% వరకు బాగా ఉడికాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫిష్ ముక్కలన్నీ, చేపల ముక్కలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా పులుసులో ఈ విధంగా జారవిడుచుకోవాలి. చేప చాలా ఫ్రెష్గా ఉందండి. పులుసుకి కాబట్టి ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయించుకొచ్చారు. అదే ఫ్రైకి అయితే మనము దీంట్లో ఒక ముక్కని 2 ముక్కలుగా, అంటే చాలా కొద్దిగా పలచగా చేయించుకుంటే సరిపోతుంది. పులుసుకి మాత్రం చేపల ముక్కలు లావుగానే ఉండాలి. చేపలు ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదండి. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపే ఉడికిపోతాయి. ఎందుకంటే చేప ముక్క అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి త్వరగా ఉడికిపోతుంది. ఎక్కువసేపు మనం ఉడికిచ్చామంటే అది బాగా పీస్గా అయిపోతుంది. అంత టేస్టీగా కూడా ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ మనము గరిటె వేసి కలపకుండా ఈ విధంగా బాండల్లో అయితే ఈ విధంగా 2 వైపులా పట్టుకొని ఈ విధంగా తిప్పుకోవాలి. అప్పుడే ముక్కలు విరిగిపోకుండా నీట్గా ఉంటాయి. ఇప్పుడు మనము మామిడికాయ ముక్కలన్నీ యాడ్ చేసేద్దాం. మామిడికాయ వేసిన దానివల్ల చేపల పులుసుకి చాలా రుచి వస్తుందండి. మామిడికాయ కూడా త్వరగా ఉడికిపోతుంది. ఉడకడానికి ఎక్కువ సమయం తీసుకోదు. ఈలోపు మనం చేపల పులుసులో వేయాల్సినటువంటి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ పౌడర్ని తయారు చేసుకుందాం. దీనికోసం ఒక 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి మూడింటిని దోరగా వేయించుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల చేపల పులుసుకి మంచి రుచి, వాసన వస్తాయి. పులుసు గమగమలాడుతూ ఉంటుంది. మీ ఇంట్లో వంట చేస్తున్నారంటే, చేపల పులుసు చేస్తున్నారంటే మీ స్ట్రీట్లో అందరికీ తెలిసిపోతుంది. అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకొకసారి మీరు ఈ పొడి వేయకుండా చేపల పులుసు చేయలేనంత విధంగా అడిక్ట్ అవుతారు. ఈ విధంగా 1 నుంచి 2 స్పూన్ల వరకు ఈ పొడిని పులుసులో యాడ్ చేసుకోవాలి. 1 కేజీ చేపలు కాబట్టి నేను 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. ఈ పొడి వేసిన తర్వాత కూడా గరిటె పెట్టి కలపకుండా ఈ విధంగా గిన్నెని కదిలిస్తూ ఫిష్ కర్రీ అంతా కలిసే విధంగా ఆ పొడిని కలుపుకోవాలి. ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు జస్ట్ సిమ్ మీడియంలో పెట్టి ఉంచితే సరిపోతుంది. అంతే అండి. ఎంతో యమ్మీగా, టేస్టీగా ఉండే చేపల పులుసు, కమ్మటి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి, రాగి సంగటి, జొన్న సంగటిలోకి చాలా మంచి కాంబినేషన్గా చెప్పొచ్చండి. చూసారు కదా ఎంత మంచి చేపల పులుసు. ఈ ప్రొసీజర్లో మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. బొచ్చ చేపే కాదండి, కొరమీను, గెండి, బంగారు తీగలు, ఇలా రకరకాల చేపలతో కూడా మనం ఇదే ప్రొసీజర్లో చేపల పులుసు చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. ఒక్కసారి మీరు చెక్ చేయండి. కంటెంట్ ఉంది, వీడియోస్ నచ్చాయి అంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.